बीआरएस के कारगुजार सदर के तारक रामाराव की क़यादत में बीआरएस सरकार असेंबली और अरकान कानून साज कौंसिल पर मुश्तमिल वफ्द का कालेश्वरम प्रोजेक्ट का दौरा दूसरे दिन भी जारी है। वाज़ेह है कि हैदराबाद से पार्टी के कारगुजार सदर KTR की सरबराही में अवामी नुमाइंदों के एक ग्रुप ने जुमेरात की शाम करीमनगर में लोअर मानेरू रिजर्वायर का मुआयना करने के बाद आज 26 जुलाई बरोज़ जुमा की सुबह रामागुंडम NTPC से कन्नेपल्ली के लिए रवाना हुए और मंचिरियाल जिले के इंद्राम में वाक़ गोदावरी नदी का मुआयना किया जो खुश्क हो गई है। बारजा बीआरएस का वफ्द कालेश्वरम मंदिर पहुंचा, जहां पर मंदिर के पुजारियों ने KTR का पुरतपाक इस्तकबाल किया। KTR ने स्वामी की मौजूदगी में खुसूसी पूजा की। पूजा के बाद कन्नीपल्ली लक्ष्मी पंप हाउस पहुंचे और पंप हाउस का मुआयना किया। ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి। రోజుకు 2 TMCల నీళ్లు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు। నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 TMCలు ఎత్తిపోయొచ్చు। ఈడికెళ్ళి పైదాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 TMCలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది। కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు। నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు MMDలో పడతాయి, LMDలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే SRSP కూడా తీసుకుపోవచ్చు। నీళ్లు వరద కాలువ నింపొచ్చు, SRSP నింపొచ్చు, సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు। లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు। ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయం ఏంది అంటే చాలా సింపుల్। నీళ్లు పుష్కలంగా కళ్ళముగట్నే పోతున్నాయి సముద్రంలోకి వృధాగా, కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు। నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది, దాని పక్కన కొండపోచమ్మ సాగరు, కింద మల్లన్న సాగరు, ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తా ఉన్నది, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్మానేరు, LMD తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్లో ఉండే రైతులందరూ చూస్తా ఉన్నారు। SRSP కింద ఉండే రైతులు చూస్తున్నారు, కింద స్టేజ్ 2 నీళ్లందే రైతులు మహబాదు, డోర్నకల్లు, పాలకృతి కిందికి పాలేరు దాకా, యువతల కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు। ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు। ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 6 నెలలు రాజకీయం చేద్దాం, 4.5 సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం। నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం, స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందుంటే, పంపు చేసే కెపాసిటీ ఉంటే, బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు? నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే 2 జరుగుతాయి। ఒకటి, వెంటనే ఇక్కడ నుంచి 2 TMCల నీళ్లు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడ్మానేరు దాకా నీళ్లు 2 రోజుల్లో చేరుకుంటాయి। తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకుంటలో, పైకి రంగనాయక సాగరు, పైకి మల్లన్న సాగరు, పైకి కొండపోచమ్మ సాగరు, వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు। ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, వాటికి వేరే తరహాలో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం। దాదాపు 75-80 TMCల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లను నింపుకోవచ్చు।